చెప్పండి నాయనా, అర్చన అభిషేకమా? మా చెల్లికి ఆరోగ్యం సరిగ్గా లేదు. తన ఆరోగ్యం బాగుండాలని అర్చన చేయండి పంతులు గారు. అమ్మాయి లక్షణంగా ఉంది, ఆరోగ్యంగానూ కనబడుతోంది. మరి ఆరోగ్యం బాగోపోవడం ఏమిటి నాయనా? నా చెల్లి చూడ్డానికి ఆరోగ్యంగానే కనిపిస్తుందండి, కానీ బయటికి కనపడిని ఒక వింత సమస్యతో బాధపడుతుంది. అప్పటి వరకు బానే ఉంటుంది, హఠాత్తుగా ప్యానిక్ అయిపోతుంది. అకారణంగా ఏదో ఆందోళనకి గురవుతూ ఉంటుంది. ఎప్పుడు కళ్ళు తిరిగి పడిపోతుందో తెలియదు. ఎంతో ఆనందంగా ఉండే నా చెల్లెలు లోలోపల ఇలాంటి మానసిక వ్యాధితో బాధపడుతుంది. ఒకసారి హాస్పిటల్లో చూపించవలసింది కదా. తనకి వైద్యం చేయించడం కోసం ఎన్ని హాస్పిటల్స్కి తీసుకెళ్లినా, ఎంతమంది డాక్టర్స్కి చూపించినా ఫలితం దొరకలేదు. ఎన్ని గుళ్ళు గోపురాలు తిప్పినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా నా చెల్లి ఆరోగ్యం బాగుపడలేదు. అవును పంతులు గారు, నా కోసం అన్నయ్య పడే తపన మాటల్లో చెప్పలేనిదే. నా ఆరోగ్యం కోసం తను చేస్తున్న త్యాగం మర్చిపోలేనిదే. తనకంటూ వేరే ప్రపంచమే లేనట్టు, నేనే తన ప్రపంచం అన్నట్టు, నా కోసం, నా ఆరోగ్యం కోసం అతను పరితపిస్తూ అలుపులేని పరుగు పరిగెడుతున్నాడు. గమ్యం తెలియని వాడిలా ఒళ్ళు హూనం చేసుకొని తిరుగుతున్నాడు. ఈ పరిస్థితి నుండి మేం బయటపడాలని దేవుడికి మొక్కుకోవడానికొచ్చాం. కానీ ఎప్పుడు బయటపడతామో. నిజంగా చాలా బాధాకరమమ్మా. పంతులు గారు, తన పేరు లక్ష్మి. తన పేరు మీద అర్చన చేయించండి. అలాగే బాబు. ఓం శ్రీమన్ మహాగణాధిపతే నమః, పార్వతీ పరమేశ్వరాయ నమో నమః. ఓం శివాయ నమః, ఓం శంభవే నమః, ఓం శ్రీహరాయ నమః, ఓం శైలాధినాథాయ నమః, ఓం భ్రమరాంబపతే నమః, ఓం భవాయ నమః, ఓం నిత్యాయ నమః. ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. లక్ష్మి, అమ్మ లక్ష్మి, లక్ష్మి ఏమైంది? అయ్యో లక్ష్మి, ఏమైంది బాబు? అమ్మ లక్ష్మి, అమ్మ లక్ష్మి, లక్ష్మి, అమ్మ లక్ష్మి. అయ్యో ఏమైంది బాబు? మళ్ళీ తనకి పానిక్ అటాక్ వచ్చిందండి. లక్ష్మి, లక్ష్మి, అమ్మ లక్ష్మి. నీ కళ్ళ ముందే నీ బిడ్డ పడిపోయిందే, ఇప్పుడైనా కరుణించు తండ్రి. నిన్ను మొక్కే వాళ్ళకి నువ్వు అండగా ఉంటావని నిరూపించు. లక్ష్మి, అమ్మా లక్ష్మి, లక్ష్మి లేమా, అమ్మా లక్ష్మి లేమా, లక్ష్మి, లక్ష్మి. ఏమైందండి? తనకి పానిక్ అటాక్ వచ్చిందండి. అప్పుడప్పుడు ఇలా పడిపోతూ ఉంటుంది. లక్ష్మి, నేను ఇప్పుడే వస్తాను, ఒక నిమిషం. లక్ష్మి, అమ్మా లక్ష్మి. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి.
చాలా థ్యాంక్స్ అండి. మరేం పర్లేదండి. మీరెవరూ ఎందుకు వచ్చారో తెలియదు. గుడికి దేవుడి దర్శనానికి వస్తే మీరు దేవతలా వచ్చి నా చెల్లిని కాపాడారు. మీకెలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదండి. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకులేండి. మీరు చేసింది మామూలు సాయం కాదండి. నా ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నా చెల్లికి చికిత్స చేశారు.